కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవాలను సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రారంభించారు. కళాశాల నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం 2 కోట్ల విరాళం ప్రకటించారు. 1959లో ఏఎన్ఆర్ కళాశాలకు నాగేశ్వరరావు ₹1,00,000 విరాళాన్ని అందజేశారని గుర్తు చేశారు. ఈ వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వైనిగడ్ల రాముతో పాటుగా ఏఎన్ఆర్ పుట్టిన గడ్డ గుడివాడకు రావడం తనకెంతో భావోద్వేగానికి ఉందని నాగార్జున తెలిపారు. ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిందంటే నేను చెప్పలేదు. అలా ఎంతమందో ఉన్నారు. అండ్ నన్ను ఇక్కడ వెల్కమ్ చేసిన కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి రమ్మంటాం, థ్యాంక్ యూ అండి. నా తరపున, మా అక్కయ్య సుశీల తరపున, మా అన్నయ్య వెంకట్ తరపున, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఏఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున అమ్మ తరపున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము 2 కోట్ల రూపాయలు అంటే 2 crore రూపీస్ ఇవ్వాలని, దాని ఫార్మాలిటీస్ అన్ని ఏఎన్ఆర్ మేనేజ్మెంట్తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్గా చేద్దామని. నాన్నగారు ఎప్పుడో ₹1,00,000 ఇచ్చారు. ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వలేకపోతే బాగుండదు. సో అందుకని అది ఇవ్వాలని. నేను యాక్చువల్గా చెప్పాలి అంటే ఇంట్లో బయలుదేరే ముందు పిల్లలు, నా శ్రీమతి అమల, మీ అందరికీ హలో చెప్పమని చెప్పి, ఏంటి ఒట్టి చేతులతో వెళ్తారా ఏదన్నా తీసుకెళ్తారా అని చెప్పింది. అండ్ నన్ను ఇక్కడ వెల్కమ్. ఇవాళ గుడివాడంతా మంచి సందడిగా ఉంది. ఎప్పుడూ లేనంత సందడి వచ్చింది. కింగ్ నాగార్జున మా టైంలో ఆయనకుండే ఫ్యాన్స్, ఆయనకుండే క్రేజు తట్టుకోలేనంత ఉంది. అంతకుముందు మన ప్రియతములు, మన గుడివాడ నివాసి, మన రామాపురంలో పుట్టి ప్రపంచం గర్వించదగ్గ నటుల్లో ఎదిగిన మన అక్కినేని నాగేశ్వరరావు మన అక్కినేని నాగేశ్వరరావు ఆయన ఇందాక చెప్పారు, చదువుకోపోయినా కానీ జనాలందరికీ చదువు కావాలి అనే చదువు మీద ఆసక్తి ఉండి ఎన్నో రకాల, నేను ఏఎన్ఆర్ కాలేజ్ ఒకటే అనుకుంటున్నాను, ఇప్పుడే తెలిసింది అన్ని కాలేజీలకి డొనేట్ చేసి, అన్ని యూనివర్సిటీలకు కూడా డొనేట్ చేసి, అంటే ఆయనకి ఎంత మమకారం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. అలాంటి వ్యక్తి ఆయన ఏఎన్ఆర్ కాలేజీకి ఏఎన్ఆర్ కాలేజీకి ఆయన డొనేట్ చేసిన డబ్బులు ఒకటే కాదు, ఆయన పేరు కూడా ఇక్కడ డొనేట్ చేశారు. ఎందుకంటే ఏఎన్ఆర్ కాలేజీలో చదువుకున్నామని చెప్పుకుంటాం, మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఆయన పేరు ఇంకా పెద్ద పేరు తీసుకొచ్చింది ఈ కాలేజీకి. అలాగే గుడివాడకి కూడా సార్, మీరు అంతటి మహానుభావులి పుత్రులుగా మీరు ఇక్కడికి రావటం మీకు నిజంగా గుడివాడ చేసుకున్న అదృష్టం.